ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన పీనట్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా, 2 స్పూన్ షుగర్, పల్లీలు, 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ను పెట్టుకొని పల్లీలని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపు గిన్నెను పెట్టుకొని అందులో సాల్ట్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. ఇప్పుడు పల్లీని ఒక ప్లేట్లో యాడ్ చేసి ఒక గిన్నెతోని రబ్ చేసుకుందాం. పొట్టు అంతా పోయేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలని యాడ్ చేసుకుందాం. అలానే షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం మిక్సీ చేసిన పౌడర్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ మైదాని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. పీనట్ బిస్కెట్ చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టండి, చాలా నచ్చుతాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఆయిల్ని అప్లై చేసుకొని మనం చేసుకున్న పిండిని ఒక చిన్న బాల్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకుందాం. నేను చూపించే విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలానే మిగతావన్నీ చేసుకోవాలి. ఇప్పుడు పీనట్స్ని యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ పిల్లలు కూడా చేస్తారు. ఇప్పుడు ప్రీహీట్ చేసిన దానిలో ఒక చిన్న ప్లేట్ని పెట్టి మనం చేసుకున్న బిస్కెట్స్ని యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, కుక్ అవుతున్నాయి. ఇలానే కుక్ చేసుకుందాం. చూడండి, ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. అంతే, మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ పీనట్ బిస్కెట్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.